వెల్కమ్ టు ఫోకస్ అనంత్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ వైపు ప్రజలు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పార్టీ ఆగడాలతో విసిగిపోయిన పేద మధ్యతరగతి ప్రజానికం మార్పు అవసరం అంటున్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీసీలు, బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాలు కూడా సత్యకుమార్ యాదవ్ ని గెలిపిస్తేనే ధర్మవరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఓటర్లు దృఢ సంకల్పంతో అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సత్యకుమార్ యాదవ్ భరోసాతోనే మన ఓటు సత్యన్నకే అని నియోజకవర్గ అన్ని రంగాల ప్రజలు మార్పు కోసం ఆశిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సత్యకుమార్ యాదవ్ కి బీజేపీతో, ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలు, అతని జీవితకాల రాజకీయ ప్రయాణంలో ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు లేకపోవడం అతనికి కలిసొచ్చే అంశము. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గం కూడా ప్రధానంగా కలిసి వచ్చింది. ధర్మవరంలో చేనేతలు కావచ్చు, వారి అభివృద్ధికై వారు స్వచ్ఛందంగా వ్యాపారాలు చేసుకోవడానికి, అలాగే ఇతర బీసీ కులాలు, ఇతర రిజర్వేషన్ వర్గాలు కూడా స్వేచ్ఛగా తమ హక్కులను, అలాగే వారి వ్యాపారాలను ధర్మవరం అభివృద్ధి నిలవాలని తెలుస్తోంది. ధర్మవరంలో టెక్స్టైల్ పార్క్ రావాలన్నా, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా, చేనేత వర్గాలు రాయితీలు కావాలన్నా నియోజకవర్గం అభివృద్ధికై సత్యం జై కొడుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాలు కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులు భూదాహం కావచ్చు, అనేక సమస్యలతో ధర్మవరం ప్రజలు చాలా వరకు ఇబ్బందులకు గురవుతూ బయటకు చెప్పుకోలేక ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో వారికి కొండంత అండగా సత్యం వైపే నిలవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అనగనగా ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు అప్పుడప్పుడు దేశ పర్యటనకు పోయేవాడంట. పోయినప్పుడు మనుషులను అడిగేవాడంట, ఏమయ్యా బాగున్నావా అనేవాడు. వాడు పొరపాటున బాగున్నాను రాజా అంటే నెక్స్ట్ డే బట్టలు పంపేవాడంట. వాడు బాగున్నాడంట, వాడి దగ్గర కప్పం కట్టు, వాడికి మంచి ఇల్లుందా లాక్కో, వాడికి పొలం ఉందా లాక్కో అనేవాడంట. ఒకవేళ బాగలేదు రాజా అని అంటే, ఏరా నా రాజ్యమే